హాయ్ హలో నమస్తే నేను మీ ప్రసన్న సాయి. మీరు నా లాస్ట్ వీడియో చూసినట్లయితే నేను మీకు నా లాస్ట్ వీడియోలోన 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లోన ఫస్ట్ లెసన్ హీట్లోన యాక్టివిటీ 3 చెప్పాను. అయితే నేను మీకు ఈ వీడియోలోన యాక్టివిటీ 4 చెప్పాలనుకుంటున్నాను. అయితే ఫస్ట్ మనం టెక్స్ట్ బుక్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది మన యాక్టివిటీ 4. ఇక్కడ ఈ లిడ్, కోకోనట్ ఆయిల్, థర్మోమీటర్ అండ్ ఈ వాటర్ దీని మీద మొత్తం అంతా బేస్ అయి ఉంది. దాని తర్వాత దీనిది కంటిన్యూషన్ చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది యాక్టివిటీ 4 కంటిన్యూషన్. దాని తర్వాత ఇక్కడ వరకు ఉంది. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటామని చెప్పేసి యాక్టివిటీ 5 చెప్తాం. యాక్టివిటీ 5, దాని తర్వాత యాక్టివిటీ 5 కంటిన్యూషన్ మీరు చూడగలరు. దాన్ యాక్టివిటీ 6. ఓకే ఫ్రెండ్స్, మనం యాక్టివిటీ 6 చెప్తాం. ఈరోజు ఇవన్నీ మనం చెప్పుకోబోతున్నాం. యాక్టివిటీ 6 అండ్ యాక్టివిటీ 6 కంటిన్యూషన్. ఇందులోన మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్స్లోన ఈ 1 మార్క్ క్వశ్చన్స్ పడిపోతాయి. దాని తర్వాత అప్పుడప్పుడు ఈ టేబుల్ కూడా పడుతుంది. కానీ మనకి ఎక్కువ ఐస్, వాటర్, సీ వాటర్ అండ్ పెట్రోల్, ఐరన్ లాంటివి మాత్రమే అడుగుతారు. నెక్స్ట్ ఇది దాని తర్వాత దాని కంటిన్యూషన్ ఫ్రెండ్స్. అండ్ ఇది అప్లికేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. ఈరోజు నా వీడియోలోన యాక్టివిటీ 6 వరకు మాత్రమే నేను మీకు చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఎక్స్పెరిమెంట్ యొక్క డయాగ్రామ్ సెటప్. ఇక్కడ మనం యాక్టివిటీ 4 అని రాసేద్దాం. యాక్టివిటీ 4. ఓకే, ఇది మనం ఒక బీకర్ తీసుకుంటాం. బీకర్లో కొద్దిగా వాటర్ తీసుకుంటాం. దాని తర్వాత కోకోనట్ ఆయిల్ దాని మీద వేస్తాం. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వాటర్ అండ్ కోకోనట్ ఆయిల్ రెండు మిక్స్ అయిపోకూడదు. దాని మీద ఒక లిడ్ పెడతాం. దానికి 2 హోల్స్, 2 హోల్స్లో 2 థర్మోమీటర్స్ అనేవి ఫిట్ చేస్తాం. ఒక థర్మోమీటర్ యొక్క బేస్ అనేది కోకోనట్ ఆయిల్లోనే ఉండాలి, ఇంకోటి వాటర్లోనే ఉండాలి. ఇవి 2 థర్మోమీటర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూపించడం కూడా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ కొద్దిగా హీట్ అనేది సప్లై చేస్తాం. అంటే ఒక గ్యాస్ తీసుకుందాం. దాని నుంచి హీట్ ఎలా సప్లై చేస్తాం, అది 60 degrees వరకు, 60 degrees సెల్సియస్ ఆర్ 60 degrees సెంటీగ్రేడ్ వరకు అప్లై చేస్తాం. ఇప్పుడు మనకి హీట్ అంటే ఏంటో తెలుసు. హీట్ అంటే కాదు, ఫస్ట్ మనం ఇక్కడ అబ్జర్వేషన్స్ అవన్నీ చూసేద్దాం. ఇది 60 degrees చూస్తాం. దాని తర్వాత అంటే 60 degrees వరకు దీని టెంపరేచర్ రైజ్ చేస్తాం. దాని తర్వాత మనం ఈ థర్మోమీటర్లోనే రీడింగ్స్ అనేవి మెజర్ చేస్తాం. ఫస్ట్ 60 degrees రైజ్ చేసిన తర్వాత ఇది 60 degrees అని చెప్పేసి ఈ థర్మోమీటర్ మనకి చూపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కొద్దిసేపు ఆగి చూసిన తర్వాత ఇది అంటే అప్పుడు మన 60 degrees ఉన్నప్పుడు దీనికి నార్మల్ టెంపరేచర్ ఉంటుంది. ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ ఆర్ కపుల్ ఆఫ్ మినిట్స్ దీనికి కోకోనట్ ఆయిల్ అలాగే ర్యాపిడ్లీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నార్మల్గా ఒక 30 degrees ఉంది, అలాగే 34, 35, 50 degrees వరకు ఇంక్రీజ్ అవుతుంది. అలాగా ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. మనకి తెలుసు హీట్ ఈజ్ ఎ ఎనర్జీ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. ఇది నార్మల్గా ఉంది అంటే కోల్డ్ బాడీ, ఇది హాట్గా ఉంది. 60 degrees వరకు మనం వెయిట్ చేసాం కాబట్టి ఇది హాట్ బాడీ అని మనం కన్సిడర్ చేస్తాం. ఆ హాట్ బాడీలోనున్న హీట్ అనేది కోల్డ్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే మనం ఫస్ట్ ఇది హాట్గా ఉంటుంది. ఆఫ్టర్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్ ద హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వాటర్ టు కోకోనట్ ఆయిల్. ఈ వాటర్లోనున్న హీట్ అంటే 60 degrees హీట్ అనేది కోకోనట్ ఆయిల్ నార్మల్ టెంపరేచర్ 30 degreesలోనే ఉండదు కదా. అయితే ఇందులోనున్న 60 degrees కాస్త ఇందులోకి ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. హీట్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఈ 30 degrees కాస్త 40 degrees, 50 degrees వరకు అయిపోతుంది. అప్పుడు ఇది నార్మల్ అయిపోద్ది. ఎందుకంటే మనం ఫ్లేమ్ ఉంచాం. 60 degrees తర్వాత మనం ఫ్లేమ్ ఆపేస్తాం కాబట్టి. అయితే ఇక్కడ జరిగింది దీన్ని బట్టి మనకి ఏంటి అర్థమవుతుంది అంటే హీట్ ఈజ్ ఎ ఎనర్జీ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. ఇది 1 మార్క్ ఆర్ 2 మార్క్ క్వశ్చన్ మనకి పడిపోతుంది. 1 మార్క్ అంటే సింపుల్ డెఫినేషన్ రాసేస్తాం. 2 మార్క్ క్వశ్చన్ పడితే మనం ఈ డెఫినేషన్ ప్లస్ ఈ యొక్క ఎగ్జాంపుల్ ఇస్తాం. మన యాక్టివిటీ 4లో ఇలా జరిగిందని చెప్పి 4 మార్క్ క్వశ్చన్ కానీ ఇది పడితే యాక్టివిటీ 4 మొత్తం మనం ఎయిమ్, అపాటస్, ప్రొసీజర్ అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మనం యాక్టివిటీ 5లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ యాక్టివిటీ 5 పిక్చర్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన యాక్టివిటీ 5.
ఈరోజు కొద్దిగా ఫాస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను ఎక్కువ సిలబస్ కవర్ చేయాలనుకుంటున్నాను. నేను లాస్ట్ వీడియోలోనే యాక్టివిటీ 4 చెప్తాను అనుకున్నాను, కానీ యాక్టివిటీ 3కే నేను ఎక్కువ టైం లాగేశాను. కాబట్టి యాక్టివిటీ 4, యాక్టివిటీ 5 అండ్ యాక్టివిటీ 6 ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. యాక్టివిటీ 5 ఇది ఫ్రెండ్స్, ఇది మన పిక్చర్, ఈ పిక్చర్ మీద బేస్డ్ అయ్యి ఉంది. అండ్ దీని కంటిన్యూషన్ చూసేద్దాం. ఓకే, సారీ, యాక్టివిటీ 5 యొక్క కంటిన్యూషన్ ఇది ఫ్రెండ్స్. ఈ యాక్టివిటీలో మనం లాస్ట్ లైన్ చూడొచ్చు. వీ కన్క్లూడ్ దట్ ది రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. అంటే ఈ 2 లైన్స్ మీదే ఈ యాక్టివిటీ మొత్తం బేస్డ్ అయ్యి ఉంది. మనకి ఇది షో దట్ కాదు, మనం అబ్జర్వేషన్లో ఇది మనకి తెలుస్తుంది. ఈ యాక్టివిటీ పదండి మనం చెప్పేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, పదండి మనం యాక్టివిటీ 5 చెప్పేసుకుందాం. ఇది నా రఫ్ డ్రాయింగ్ ఫ్రెండ్స్, మీరు ఎగ్జాక్ట్గా ఈ పిక్చర్లో చూడండి. ఈ పిక్చర్లోన మనకి ఇక్కడ దాని యొక్క మెజర్మెంట్స్ కూడా క్లియర్గా ఇచ్చాడు. కొద్దిగా జూమ్ చేసి మీకు చూపిస్తాను, డయాగ్రామ్ క్లారిటీ కనబడాలి కాబట్టి మీకు. ఓకే, మనం ఇక్కడ ఒక బీకర్ తీసుకుంటాం. దానికి ఇది ఒక స్టాండ్ ఫ్రెండ్స్, స్టాండ్కి టెస్ట్ ట్యూబ్స్ అనేవి యాడ్ చేస్తాం. ఇది థర్మోమీటర్, ఇది ఉంది కదా థర్మోమీటర్. నా డయాగ్రామ్లోనైతే ఈ థర్మోమీటర్స్ పెద్ద క్లారిటీగా లేవు, మీరు చూడొచ్చు. ఇది అనేది లిక్విడ్, ఇది థర్మోమీటర్. ఆ లిక్విడ్లో ప్లేస్ చేసి ఉంచాం. అయితే ఇది ఆయిల్ ఎట్ రూమ్ టెంపరేచర్, ఈ టెస్ట్ ట్యూబ్. ఇది వాటర్ ఎట్ రూమ్ టెంపరేచర్. హాట్ వాటర్లోనే ఈ రెండాటిని మనం ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేస్తే ఏంటవుతుంది అనేది మనం ఈ ఎక్స్పెరిమెంట్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఎక్స్పెరిమెంటల్ సెటప్. ఒక బీకర్ తీసుకుంటాం. బీకర్కి ఇక్కడ ఒక 2 స్టాండ్స్ తీసుకుంటాం మన టెస్ట్ ట్యూబ్ని పట్టుకోవడానికి. ఈ టెస్ట్ ట్యూబ్లోనేమొచ్చి మనం 50 grams ఆఫ్ ఆయిల్ వేస్తాం. అదేవిధంగా ఈ టెస్ట్ ట్యూబ్లో కూడా 50 grams ఆఫ్ వాటర్ వేస్తాం. ఇందులోనేమొచ్చి నార్మల్గా వాటర్ వేసేస్తాం. ఆ వాటర్ ఏంటంటే హాట్ వాటర్ అయి ఉండాలి అట్ 80 degrees Celsius వరకు. అయితే ఈ 2 టెస్ట్ ట్యూబ్ని పెట్టేస్తాం. ఈ 2 టెస్ట్ ట్యూబ్లోన 2 థర్మోమీటర్స్ ఉంటాయి. దాని తర్వాత ఇది ఆయిల్ అట్ రూమ్ టెంపరేచర్, అంటే నార్మల్గా హీట్ అవ్వకూడదు, కోల్డ్ అవ్వకూడదు. ఈ వాటర్ కూడా ఎక్కువ హీట్ కాదు, కోల్డ్ కాదు, నార్మల్ వాటర్, మన డ్రింకింగ్ వాటర్ ఉండేటట్టు ఉండాలి. ఇదొక స్టాండ్, ఇది మన ఎక్స్పెరిమెంటల్ సెటప్. ఇప్పుడు ఇది హాట్ వాటర్ కదా, మనం లాస్ట్ యాక్టివిటీలో ఏం తెలుసుకున్నాం? హీట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. ఇది హాట్ బాడీ, ఇది నార్మల్ టెంపరేచర్, అంటే ఈ 2 కోల్డ్ బాడీ లాగా యాక్ట్ చేస్తాయి. అయితే ఇందులోకి హీట్ అనేది ఫ్లో అవుతుంది. అయితే ఇందులో థర్మోమీటర్ పెట్టాము. మన రీడింగ్స్ ప్రతి 3 minutesకి అబ్జర్వ్ చేస్తాం. ఇది ఒక 30 degrees వరకు ఇది వచ్చింది అనుకోండి, ఇదేమొచ్చి 40 degrees వరకు వెళ్తుంది. ప్రతి 3 minutesకి ఒకసారి మనం ఈ టెంపరేచర్ రైజింగ్ అనేది చెక్ చేసుకోవాలి, ఎంత టెంపరేచర్ రైజ్ అవుతుందని. దాని తర్వాత మనకి క్వశ్చన్స్ అడిగారు. హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది, దేనికి ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ అయ్యింది? వాటర్కా, ఆయిల్కా? ఆయిల్కే. ఆఫ్ కోర్స్ ఆయిల్కే ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే అది టెంపరేచర్ అనేది దాని యొక్క సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది? ఈ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దీనికి సబ్స్టెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది వాటర్, ఇది ఆయిల్, 2 ఒకటే కాదు కదా. కాబట్టి ఆయిల్కి ఏమొచ్చి ఫాస్ట్గా ఎక్కువ హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంది, ఇది తక్కువ. అయితే ఈ ఎక్స్పెరిమెంట్లో మనకి ఏంటి అర్థమైందంటే వీ కంక్లూడ్ దట్ ది రైజ్ ఇన్ టెంపరేచర్, అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఈ సబ్స్టెన్స్ యొక్క నేచర్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు నార్మల్గా చూడగలరు, మనం ఏమొచ్చి హాట్ వాటర్ పెడతాం, అది ఒక 30 degrees, అంటే కొద్దిగా వేడి ఎక్కింది వెంటనే మనం ఇలా చూస్తే మనకి ఏంటి అవ్వదు. అదే ఒకవేళ ఆయిల్ని సేమ్ టెంపరేచర్లో మనం వేడి చేసి అసలు అది చిన్న డ్రాప్ వచ్చి మన మీద తగిలినా మన చెయ్యి పొక్కులు అయిపోవడం కాబట్టి జరుగుతుంది. అది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఆయిల్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, ఆయిల్ యొక్క సబ్స్టెన్స్. అది ఇంకా డీప్గా వెళ్తే చాలా టాపిక్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఎక్స్పెరిమెంట్కి ఎంతే కావాలి. సో యాక్టివిటీ 6, ఈ యాక్టివిటీ అర్థం కావాలంటే, ఇంకా క్లియర్ కట్గా అర్థం కావాలంటే యాక్టివిటీ 6 స్పెసిఫిక్ హీట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. దీని స్పెసిఫిక్ హీటు వాటర్ స్పెసిఫిక్ హీట్ కంటే తక్కువ. అందుకే తక్కువ టెంపరేచర్కైనా ఇది బాగా ఎక్కువ హీట్ ఎక్కిపోద్ది. ఇది ఎక్కువ టెంపరేచర్కి కూడా నార్మల్గా హీట్ ఎక్కుతుంది. అయితే మనం యాక్టివిటీ 6 కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన యాక్టివిటీ 6.
అయితే 2 బీకర్స్ తీసుకుంటాం ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ 250 grams ఆఫ్ వాటర్. దాని తర్వాత ఇక్కడ మనం కొన్ని స్టేట్మెంట్స్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఓకే ఉంచుతాం. ఇలాగా ఈక్వేషన్ 2 అనేది కన్సిడర్ చేసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ మనకి Q ఈక్వల్స్ టు MS డెల్టా T అనేది వస్తుంది. మనకి స్పెసిఫిక్ హీట్ కావాలంటే దాని యొక్క ఫార్ములా. దాని తర్వాత ఇది స్పెసిఫిక్ హీట్ యొక్క టేబుల్. లీడ్కి స్పెసిఫిక్ హీట్ ఎంత ఉంటుంది అది డిఫరెంట్ యూనిట్స్లోన. దాని తర్వాత ఇది మనకి ఇంపార్టెంట్, స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి అసలు అది ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి ఇవి కొన్ని దాని యొక్క SI యూనిట్ అండ్ CGS యూనిట్. నెక్స్ట్ దాని గురించి చిన్న సమ్మరీ ఇచ్చారు ఫ్రెండ్స్, అంటే మీకు ఏంటి అర్థమైంది. దాని తర్వాత మీకు దీన్ని బట్టి ఇంకేంటేంటి అర్థమవుతుంది. ఇక్కడ వరకే ఫ్రెండ్స్ మనకి యాక్టివిటీ 6. సో ఈరోజు ఇక్కడ వరకు మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకి ఎక్స్పెరిమెంట్ అంటే టెక్స్ట్ బుక్లోన పెద్ద సెటప్ ఏంటి చూపించలేదు, నేను మీకు ఇక్కడ సింపుల్గా చెప్పేస్తాను, చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మన సింపుల్ సెటప్. ఇది బీకర్ A, ఇది బీకర్ B. అయితే ఫస్ట్ రెండు మనం వాటరే తీసుకుంటాం. ఇదేమొచ్చి మనకి థర్మోమీటర్, టెంపరేచర్ మెజర్ చేస్తాం. ఇది 1 లీటర్, ఇది 250 milliliters. 250 milliliter అంటే చాలా తక్కువ అనుకుంటున్నాను. 500 milliliters తీసుకుందాం. టెక్స్ట్ బుక్లోనేమొచ్చి ఇది 1 kg, ఇది 250 grams అని ఇచ్చాడు. కానీ ఇక్కడ మనం కొద్దిగా డిఫరెంట్గా తీసుకుందాం. అది వాటర్ని లీటర్స్లో మెజర్ చేసుకోకుండా కేజీల్లో మెజర్ చేయడం అంటే కొద్దిగా డిఫరెంట్ కదా. అయితే మనం లీటర్స్లో తీసుకుందాం. అయితే ఇక్కడ మనం 60 degrees Celsius వరకు టెంపరేచర్ రైజ్ చేస్తాం. అంటే ఇక్కడ హీట్ అప్లై చేస్తాం, ఇక్కడ హీట్ అప్లై చేస్తాం 60 degrees వరకు. ఇది 60 degrees వరకు వచ్చింది అనుకోండి, మనం ఆపేస్తాం. ఇది 60 degrees వరకు వస్తే ఆపేస్తాం. ఇది 1 లీటర్, ఇది 500 milliliters అంటే ½ లీటర్. అయితే ఇప్పుడు మనం ఏం చూస్తాం, ఇది తొందరగా ఈ 500 milliliters ఉంది కదా ఫ్రెండ్స్, తొందరగా 60 degreesకి రీచ్ అయిపోతుంది. అండ్ ఈ 1 లీటర్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనికంట కొద్దిగా లేట్గా అంటే డబుల్ టైంలోన 60 degrees Celsius అనేది రీచ్ అవుతుంది. ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్లోన అడిగిన క్వశ్చన్ అంటే విచ్ బీకర్ నీడ్ ద మోర్ టైం, బీకర్ A ఆర్ బీకర్ B? అబ్సల్యూట్లీ బీకర్ B ఆఫ్ కోర్స్. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ 60 degrees వరకు మాత్రం రైస్ చేస్తాం, ఎక్కువ రైస్ చేయం, ఇంకా తక్కువ కూడా డిక్రీజ్ చేయం. అంటే టీ అనేది కాన్స్టెంట్, ఎంత 60 degrees Celsius. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ టెంపరేచర్ సేమ్, ఈ మాసెస్ అనేవి డిఫరెన్స్. ఓకే, ఇక్కడ మనకి మాసెస్ గురించి చెప్పారు కాబట్టి కేజీల్లో తీసుకోవడమే బెస్ట్. ఇది 1 kg. ఓకే, ఇది 250 grams. ఓకే, ఇక్కడ మాసెస్ అనేవి డిఫరెన్స్, కానీ హీట్ టెంపరేచర్ అనేది సేమ్. టెంపరేచర్ సేమ్, మాసెస్ డిఫరెన్స్, బట్ హీట్ అనేది ఎక్కువ తక్కువ. దీనికి తక్కువ హీట్ కావాలి, దీనికి ఎక్కువ హీట్ కావాలి. అయితే మనకి ఇక్కడ ఏంటి అర్థమవుతుంది, ఫర్ సేమ్ టెంపరేచర్ ది అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై ద బాడీస్, ద మాసెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే ఇప్పుడు మనకి టెంపరేచర్ సేమ్, హీట్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది, అది మాస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. చూడండి, ఇప్పుడు నేను డైరెక్ట్ సెంటెన్స్ చెప్తాను. ఫర్ సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ది అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై ఎ సబ్స్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది. చూడండి, నేను మీకు టెక్స్ట్ బుక్లోన అది చూపిస్తాను. ఓకే, ఫర్ same change in the temperature the amount of heat absorbed by a substance is directly proportional to its mass. అంటే మాస్ ఎక్కువ ఉంటే హీట్ అనేది ఎక్కువ కావాలి, మాస్ తక్కువ ఉంటే హీట్ అనేది కూడా తక్కువ కావాలి. దీన్ని బట్టి మనం ఫస్ట్ అంటే ఈక్వేషన్ 1 అనేది తీసుకుంటాం. ఓకే, ఈక్వేషన్ 1 ఏంటి, క్యూ అంటే మనకి ఇక్కడ హీట్, M అంటే మాస్, టీ అంటే టెంపరేచర్ ఎంత 60 degrees, అది కాన్స్టెంట్. ఓకే, క్యూ హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. ఈ మాస్ ఎక్కువ కాబట్టి హీట్ ఎక్కువ కావాలి, అండ్ ఇది మాస్ తక్కువ కాబట్టి హీట్ కూడా తక్కువ కావాలి. ఇది 1. అది ఏ కండిషన్లోనా, వెన్
T ఈజ్ కాన్స్టెంట్. ఓకే, ఇప్పుడు కండిషన్ 2 మనం నెక్స్ట్ కండిషన్ ఏం తీసుకుంటామంటే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి కేస్ 2. మనం ఇందులోన ఏం తీసుకుంటామంటే ఒక 2 బీకర్స్ తీసుకుంటాం. ఇది అందులోన రెండాట్లోన వాటర్ తీసుకుంటాం, కింద ఫ్లేమ్ పెడతాం. ఇది 1 kg 1 kg వాటర్ తీసుకుంటాం. ఇందులో కూడా 1 kg వాటర్ తీసుకుంటాం, కింద ఫైర్ పెడతాం. అది హీట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. ఇది మాసెస్ ఈక్వల్. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఎక్కువ పెట్టామనుకోండి, రెండాటికి సమానమైన ఫ్లేమ్ మాత్రమే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది సప్లై చేస్తాం. సప్లై చేస్తే ఇది 60 degreesకి వెళ్ళింది అనుకోండి, ఇది కూడా 60 degreesకి వెళ్తుంది. ఇది 70కి వెళ్తే ఇది కూడా 70కి వెళ్తుంది. అంటే మనకి ఇక్కడ ఏంటి అర్థమైంది, మాస్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఇది మనకు తెలుసు. ఇది 1 kg, ఇది 1 kg, రెండు ఈక్వల్ అంటే మాస్ కాన్స్టెంట్. టెంపరేచర్ ఎక్కువ తక్కువ చేసుకుంటాం. ఇది హీట్ అంటే హీట్ను మనం ఎక్కువ చేస్తే టెంపరేచర్ కూడా ఎక్కువ అవుతుంది. అదే మనం టెంపరేచర్ ఎక్కువ కావాలంటే హీట్ కూడా ఎక్కువ అప్లై చేయాలి, టెంపరేచర్ తక్కువ కావాలంటే హీట్ తక్కువ అప్లై చేయాలి. కాబట్టి మనకి ఇక్కడ ఏంటి అర్థమైంది, హీట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఇక్కడ మనం టెంపరేచర్ డెల్టా టీలో తీసుకుంటాం ఫ్రెండ్స్. డెల్టా టీ ఇది T1 T1 ప్లస్ T2. ఇక్కడ కూడా డెల్టా టీఏ తీసుకుంటాం మనం ఫ్రెండ్స్. ఓకే, డెల్టా టీ క్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. అది మనకి ఈక్వేషన్ 1, ఇది మనకి ఈక్వేషన్ 2. ఇక్కడ ఎప్పుడు వెన్ m ఈక్వల్స్ టు కాన్స్టెంట్, ఇది 2. ఓకే చూడండి, ఇది ఈక్వేషన్ 1. క్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m, క్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ బై 1 and 2. చూడండి సొల్యూషన్ 1 and 2. Q డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m డెల్టా టీ. చూడండి, ఈ రెండాట్లో మనం కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అయితే Q ప్రపోర్షనాలిటీ నుంచి ఈక్వల్స్ టూకి రావాలంటే మనం ఒక కాన్స్టెంట్ని ఇక్కడ పెట్టాలండి. m కాన్స్టెంట్ ఏం పెడతాం, s పెడతాం, డెల్టా టీ. ఇప్పుడు మనకి డౌట్ అనేది అరైజ్ అవుతుంది, s అంటే ఏంటి. S అంటే స్పెసిఫిక్ హీట్. హియర్ S స్టాండ్ ఫర్ స్పెసిఫిక్ హీట్. ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తం యాక్టివిటీ 6 మొత్తం మనకి స్పెసిఫిక్ హీట్ గురించి చెప్పడానికే. మనకి స్పెసిఫిక్ హీట్ కావాలంటే S ఈక్వల్స్ టు Q బై m డెల్టా టీ. ఓకే, ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో నేను మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్పెసిఫిక్ హీట్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ 1 degree Celsius ఫర్ 1 unit ఆఫ్ మాస్. 1 unit మాస్కి మనం 1 degree Celsius ఇంక్రీజ్ చేయాలంటే ఎంత హీట్ కావాలో దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటాం. ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ వచ్చింది, దాని యొక్క మనకి SI యూనిట్స్ కావాలి. SI యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ జౌల్ పర్ kg కెల్విన్. అదే CGS యూనిట్ అంటే CGS యూనిట్ ఈక్వల్స్ టు క్యాలరీ పర్ గ్రామ్ సెల్సియస్ డిగ్రీ సెల్సియస్. మనకి SI యూనిట్ తెలుసు, CGS యూనిట్ తెలుసు. అయితే ఇప్పుడు మనకి వస్తుంది దీనికి ఎంత అంటే ఈక్వేషన్ 1 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ ఈక్వల్స్ టు 1 కిలో క్యాలరీ పర్ kg కెల్విన్ ఈక్వల్స్ టు 4.186 ఇంటూ 10 power plus 3 kg జౌల్ పర్ kg కెల్విన్. జౌల్ పర్ kg కెల్విన్ మీకు ఇది కనబడుతుంది అనుకుంటున్నాను. చూడండి, ఇంకోసారి రాస్తాను. 1 కిలో క్యాలరీ పర్ kg కెల్విన్ ఈక్వల్స్ టు 4.18 into 186 into 10 power 3 joule per kg కెల్విన్. ఓకే, మనకి 1 కిలో క్యాలరీ 1 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ ఈక్వల్స్ టు 1 క్యాలరీ పర్ kg. 1 కిలో క్యాలరీ పర్ kg కెల్విన్ ఈక్వల్స్ టు 4.186 into 10 power 3 joule per kg కెల్విన్.
వచ్చేసింది ఫ్రెండ్స్. అంతే మనకి ఈ వీడియోలోన ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ కూడా చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నానో కింద కామెంట్స్లో మీరు మీ డౌట్స్ని మెన్షన్ చేయొచ్చు. ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ మా వీడియోని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ని కూడా కొట్టండి. నాకు డయాగ్రామ్స్ పెద్దకు రావు.